ఇన్ని చిత్రాలు. చీకటిని చీల్చుకుంటూ ఉద్భవించిన ఒక అనంతమైన అగ్నిస్తంభం, బ్రహ్మదేవుడికే దొరకని శిఖరం, విష్ణుమూర్తికే చిక్కని అడుగు. అసలు శివరాత్రి అంటే కేవలం ఒక రాత్రి నిద్రపోకుండా ఉండటమేనా, లేక దీని వెనుక విశ్వం దాగిన రహస్యమేదైనా ఉందా? ముక్కంటి కోపం వెనుక ఉన్న లోక కళ్యాణమేంటి? ఆ మహాదేవుడు లింగోద్భవం వెనుక ఉన్న రహస్యమేంటి? అసలు శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఎందుకు చేయాలి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ మహాశివరాత్రి గాథ. శివ రాత్రి అంటే శివుని రాత్రి అని అర్థం. ప్రతీ నెల మాస శివరాత్రి వచ్చినా మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రికి ఒక ప్రత్యేకత ఉంది. పురాణాల ప్రకారం ఈరోజే పరమశివుడు సృష్టిని రక్షించడానికి లింగ రూపంలో ఆవిర్భవించాడు. పూర్వం ఒకసారి బ్రహ్మదేవునికి మరియు విష్ణుమూర్తికి మధ్య ఎవరు గొప్ప అనే అహంకారంతో యుద్ధం మొదలైంది. వారి యుద్ధం వల్ల విశ్వం వినాశనమవుతుందన్న తరుణంలో పరమశివుడు ఒక అంతులేని జ్యోతిర్లింగం రూపంలో వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు. ఆ లింగం మొదలునుగాని చివరనుగాని ఎవరు కనుగొంటారో వారే గొప్ప అని చెప్పాడు. విష్ణువు వరాహ రూపంలో భూమిలోకి, బ్రహ్మ హంస రూపంలో ఆకాశంలోకి వెళ్లారు. కాని ఎంతకాలం వెతికినా వారు ఆ అంచులను తాకలేకపోయారు. అంటే శివుడు ఆది అంతం లేనివాడని, అహంకారాన్ని వీడితేనే ఆయన తత్వం అర్థమవుతుందని ఈ కథ మనకు బోధిస్తుంది. మరో కథనం ప్రకారం ఇదే రోజున శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. లోకరక్షణ కోసం సాగరమథనం జరిగినప్పుడు అమృతం కంటే ముందు భయంకరమైన విషం ఉద్భవించింది. ఆ విషపు మంటలకు లోకాలు దహించుకుపోతుంటే పరమశివుడు లోక కళ్యాణం కోసం ఆ విషాన్ని తాగాడు. కాని అది కడుపులోకి వెళితే లోపల ఉన్న జీవరాశికి ప్రమాదమని ఆ విషం గొంతులోనే దాచుకున్నాడు. శివుని కంఠం నీలం రంగులోకి మారింది. అందుకే ఆయన నీలకంఠుడయ్యాడు. ఆ విషపు వేడి నుంచి శివుడికి ఉపశమనం కలిగించడానికి దేవతలంతా రాత్రంతా మేల్కొని ఆయనకు అభిషేకాలు చేస్తూ స్తోత్రాలతో శివనామస్మరణ చేశారు. అందుకే మనం శివరాత్రి రోజున జాగరణ చేస్తాము. ఇక శివరాత్రి రోజున భక్తులు పాటించవలసిన విధులు అత్యంత ముఖ్యమైనవి. తెల్లవారుజామునే లేచి అభ్యంగన స్నానం చేసి శివలింగాన్ని దర్శించుకోవాలి. ఈ రోజంతో ఉపవాసం ఉండటం వల్ల మన శరీరంలోని ఇంద్రియాలు నిగ్రహించబడతాయి. రోజంతా ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. రాత్రివేళల్లో జాగరణ చేయటమంటే కేవలం నిద్రపోకుండా ఉండటం మాత్రమే కాదు, మనసును పరమాత్మపై లగ్నం చేయటం. శివునికి అత్యంత ప్రీతికరమైన బిల్వపత్రాలతో పూజించటం వల్ల కోటి జన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా లింగోద్భవ కాలమైన అర్ధరాత్రి సమయంలో చేసే అభిషేకం అత్యంత ఫలప్రదం. శివరాత్రి గొప్పతనాన్ని చాటి చెప్పే మరో కథ బోయవాడి కథ. పూర్వం ఒక బోయవాడు ఉండేవాడు. అతను ప్రతిరోజూ అడవికి వెళ్లి జంతువులను వేటాడి తన కుటుంబాన్ని పోషించేవాడు. ఒక శివరాత్రి రోజున అతను వేటకి వెళ్లాడు. కాని సాయంత్రం వరకు ఒక్క జంతువు కూడా చిక్కలేదు. చీకటి పడటంతో దారి తప్పి క్రూర జంతువుల నుండి రక్షణ కోసం ఒక చెట్టు ఎక్కుతాడు. అది ఒక మారేడు చెట్టు. ఆ రాత్రంతా క్రూరమృగాల భయంతో అతనికి నిద్ర పట్టదు. ఎలాగైనా మేల్కొని ఉండాలని కాలక్షేపం కోసం ఆ చెట్టు ఆకులను ఒక్కొక్కటిగా కోసి కింద పడేస్తూ ఉంటాడు. ఆశ్చర్యకరంగా ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంటుంది. అతడు వేసిన ప్రతి ఆకు ఆ లింగంపై పడి బిల్వార్చనగా మారింది. అలాగే వేట దొరకకపోవటం వల్ల ఆ రోజంతా అతను ఏమీ తినలేదు. అది ఉపవాసమైంది. ప్రాణభయంతో నిద్రపోకపోవడం వల్ల జాగరణ ఫలితం కూడా అతనికి దక్కాయి. తెలియకుండానే అతను చేసిన ఈ పనులకు పరమశివుడు ఎంతో సంతోషించాడు. ఆ క్రూర బోయవాడిలో ఒక్కసారిగా పరివర్తన కలిగింది. అతనిలోని హింసా ప్రవృత్తి నశించి మనసు శివమయం అయ్యింది. శివరాత్రి వ్రత ప్రభావం వల్ల అతను తన పాపాల నుండి విముక్తుడై మోక్షం పొందాడని శివపురాణం చెబుతోంది. భక్తితో చేసినా తెలియక చేసినా శివరాత్రి నాడు చేసే పూజ అంతటి శక్తివంతమైనదని ఈ కథ నిరూపిస్తోంది. శివరాత్రి అంటే కేవలం ఒక రాత్రి జాగారం చేయటం కాదు, మనలోని అహంకారాన్ని, అజ్ఞానాన్ని వదిలిపెట్టి పరమాత్మతత్వంలో ఐక్యం కావటం. మనసును శివునిపై లగ్నం చేసి క్రమశిక్షణతో కూడిన భక్తితో ఆయనన్ని ప్రార్థిస్తే జీవితంలోని చీకట్లు తొలగిపోయి జ్ఞానోదయం కలుగుతుందని, ఈ శివరాత్రి మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుతున్నాం. ఓం నమఃశివాయ. నిజమైన భక్తి అంటే రోజంతా పూజలు చేయటమా, లేక ఆ బోయవాడిలా తెలియకుండా చేసే చిన్న సాయమా? మీ దృష్టిలో ఏది గొప్పదో కింద కామెంట్ చేయండి.